బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలనాలపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలనాల రాయితీపై జీవో విడుదల చేసింది. ఇవాల్టి నుంచే పెండింగ్ చలనాలపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2 వీలర్స్పై 80%, 3 వీలర్స్పై 90% రాయితీ కల్పించింది. ఇక కార్లపై 50% రాయితీగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసింది. ఇవాల్టి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2 వీలర్స్పై 80%, 3 వీలర్స్పై 90% రాయితీ కల్పించింది. ఇక కార్లపై 50% రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే క్రిస్మస్ న్యూ ఇయర్ కానుకగా వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం చలాన్లపై రాయితీ ప్రకటించింది. ఏదైతే గత 2 ఏళ్లుగా కూడా పెండింగ్ చలాన్స్ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉండిపోయొచ్చు. దాదాపుగా 2.4 కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్ల రూపంలో ఉండిపోయాయి. కాబట్టి దీన్ని క్లియర్ చేయాలి. అదేవిధంగా వాహనదారులపై ఈ చలాన్ల భారం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇవి పెండింగ్ పడుతూ పోయే వాహనదారులు ఎవరు కూడా చలాన్లు కట్టడానికి ముందుకు రాలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ న్యూ ఇయర్ కానుకగా ఈ చలాన్ల సంబంధించి రాయితీలు ప్రకటించింది. మాక్సిమం 90%, అంటే ఇది టీఎస్ఆర్టీసీ అదేవిధంగా పుష్కార్ సేవస్ ఉంటాయో గూడ్స్ సేవస్ వాటికి సంబంధించి 90% రాయితీ ప్రకటించింది. అంటే కేవలం వారి మీద ఉన్న ఆ వాహనాల మీద ఉన్న చలాన్లో 10% మాత్రమే కడితే సరిపోతుంది. వాళ్ళ చలాన్లన్నీ కూడా క్లియర్ కాబడుతుంది. అదేవిధంగా మనకి 2 and 3 వీలర్స్ ఏవైతున్నాయో వాటి మీద 80% రాయితీ ప్రకటించింది. అంటే 20% మాత్రమే కడితే సరిపోతుంది. అదేవిధంగా 4 వీలర్స్ కార్లు ఏవైతున్నాయో కార్ల మీద 50% రాయితీ ప్రకటించింది. 50% కడితే సరిపోతుంది. అదేవిధంగా భారీ వాహనాలు ఏవైతున్నాయో వాటికి 60% చలాన్లు రాయితీ లభించింది. అంటే ఆ భారీ వాహనాలకు సంబంధించి 40% పే చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా పే చేయాల్సి ఉంది. అయితే వీటికన్నిటి కూడా ఈ రోజు దీనికి సంబంధించి జీవోను కూడా రిలీజ్ చేశారు. జనవరి 10 వరకు కూడా ఈ ఆఫర్ ఉండబోతుంది. 10 లోపల ఎవరైతే పెండింగ్ చలాన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కట్టేసుకుని ఈ రాయితీ తీసుకొని చలాన్లు పే చేయాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన జీవోను కూడా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా 2.4 కోట్ల రూపాయల వర్త్ చలాన్స్ పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటే మంచిదని చెప్పేసి ప్రభుత్వం సూచన అయితే చేసింది. మరోవైపు చూసుకుంటే గతంలో కూడా ఈ రాయితీ ప్రకటించింది. అప్పుడు కూడా చాలా చలాన్స్ క్లియర్ కాబట్టాయి. మరీ కొత్తగా పెండింగ్ లో ఉన్న ఈ చలాన్ని కూడా క్లియర్ చేసుకోవడం మంచిదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇటు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు నుంచి తీసుకుని జనవరి 10 వరకు కూడా ఈ రాయితీ ఉండబోతుంది. రాజశేఖర్, అంటే ఇంతవరకు పెండింగ్ చలాన్లకు సంబంధించి ఎంత ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు ఉంది ఏమైనా తెలుస్తా ఉందా? అలాగే ఆన్లైన్ ద్వారా ఈ పేమెంట్ చెల్లించే సౌలభ్యం ఉందా, లేకపోతే ప్రత్యేకంగా పోలీసుకు సంబంధించి ఎక్కడైనా క్వార్టర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందా? మనకి 31 మార్చి 2022 వరకు ఉన్న లెక్కల ప్రకారం 2.4 కోట్లు పెండింగ్ ఉంది. మరో 1 కోటి రూపాయల వరకు యాడ్ అయి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న సమాచారం. దాదాపుగా అంటే 3 కోట్ల పైచీలకు చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఆన్లైన్ లో పే చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ పోలీసులు పట్టుబడితే కూడా అక్కడ కూడా వాళ్ళు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్న తర్వాత ఎంత చలాన్ పెండింగ్ ఉందనేది వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాన్ని తీసుకుని వెళ్ళి ఆన్లైన్ లో పే చేసుకోమని చెప్పేసి కూడా జీవోలు అయితే స్పష్టంగా పేర్కొన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.